ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఆయన కుమార్తె తోట సునీత చిల్లంగి గ్రామంలో ప్రజాభిమాని కాళ్ల దొంగబాబు కుమారుడు కాళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు వివిధ సమస్యలను తనకు వివరించారని, రాబోయే రోజుల్లో నెహ్రూ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం, ఉపాధి కల్పించే దిశగా పనిచేస్తానని ఆమె తెలిపారు. పక్కా ప్రణాళికతో నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో కంకణబద్ధుడైన తన తండ్రి దృఢ నిశ్చయంతో నెహ్రూను గెలిపించుకుని నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, తోట సర్వారాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు చదరం చండిబాబు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కుర్లా చిన్నబాబు, గుడాల రాంబాబు, వీరంరెడ్డి కాశీబాబు, మాదిరెడ్డి సూరిబాబు, మద్దాల మణికంఠ స్వామి, బుద్ధ జగదీష్, ఎడ్ల కృష్ణ, ఇంటి చెల్లారావు, ఎడ్ల కృష్ణ, కంటా శ్రీను, సూరిశెట్టి వెంకటశివ, సూరిశెట్టి దుర్గారావు, సాదే కుమారి, గుడిసె నూకరత్నం, కట్టు నాని, బర్రె బల్లెప్పి, అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఇందులోనే ఉన్నారా అన్నాను. రన్నింగ్ చేసుకోవచ్చు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.